బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ దిక్కే చూపిస్తున్నాయి. ఎన్డీఏనే మళ్ళీ ఈసారి కూడా బీహార్లో అధికారం చేజిక్కించుకుంటుంది అనేది ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కరెక్టే అయితాయా, లేకపోతే ఎగ్జాక్ట్గా పోల్స్ వచ్చిన రోజు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది మనకి రిజల్ట్ రోజు తెలుస్తుంది. 14వ తేదీ రోజు రిజల్ట్స్ ఉన్నాయి. అయితే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పే విషయంలో తప్పు జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే దగ్గర 10 సంస్థల వరకు ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చినాయి. ప్రతి ఎగ్జిట్ పోల్లో కూడా బీహార్లో ఎన్డీఏ గవర్నమెంటే ఏర్పాటు చేయబోతుంది అనేది ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్తుంది. అక్కడ 243 సీట్లు ఉన్నాయి. దాంట్లో 122 సీట్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు అవుతుంది, వాళ్ళకి అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఎగ్జిట్ పోల్లో కూడా ఎన్డీఏ వాళ్ళు దగ్గర 100 నుంచి 170 వరకు పోతాయి అని ఏ ఎగ్జిట్ పోలు చూసినా కూడా మినిమంలో మినిమం 100, 110 నుంచి 170 వరకు పోతాయి అని ఇచ్చిర్రు. రెండో స్థానానికి అంటే ప్రతిపక్ష హోదాకి మాత్రమే మహాగఠబంధన్ అనేది అక్కడికే పరిమితం అవుతుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ ఒకసారి బీహార్ ఓటర్లు ఎన్డీఏ వైపే మొగ్గు చూపిరు. ఎన్డీఏనే బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పినటువంటి విషయం. మరి ఎగ్జాక్ట్ పోల్స్ రోజు రిజల్ట్ రోజు ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.